భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడుల్ని బీజేపీ ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందేమో అని ఒక రకంగా మాకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఈ ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ ప్రాంతాల్లో అయితే మరీ తీవ్రంగా ఉన్నాయి. ఆడపిల్లలు ఈదుల్లో నడిచిపోయేటటువంటి పరిస్థితి కూడా లేదు. అంత దారుణంగా ఈరోజు భారతదేశంలో దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మన రాష్ట్రంలోకి వచ్చేటప్పుడు గతంలో కూడా అనేక మార్లు దళితుల మీద దాడులు జరిగాయి. ఇప్పుడు 2 రోజుల క్రితం తిరుపతి శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్నటువంటి జేమ్స్ని కారులో ఎక్కించుకొని వెళ్ళి ఆ కారులోనే అతన్ని విపరీతంగా అతనిపై దాడి చేశారు. ఒక రకంగా అతన్ని చంపేదాన్ని కూడా ప్రయత్నం చేశారనిపిస్తుంది అతని దెబ్బలు వాటం చూస్తూ ఉంటే. అదేవిధంగా మూత్రం కూడా తాగించారని చెప్పని అనేసి తెలుస్తూ ఉంది. అంటే వీళ్ళ ఈ పాలక వర్గాలకి లేదా అగ్రవర్ణాల వాళ్ళు ఈ దళితుల్ని ఏ విధంగా ద్వేషిస్తున్నారు, వాళ్ళ మీద ఏ రకంగా కక్ష కట్టున్నారనే విషయం ఈ సంఘటన పూర్తిగా స్పష్టం చేస్తూ ఉంది. అయితే ఇటువంటి వారి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు కూడా ఈరోజు మేనమేషాలు లెక్క పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ మేనమేషాలు లెక్క పెట్టడం మానేసి దళితులపై జరుగుతున్నటువంటి దాడుల్ని వెంటనే అరికట్టాలి. అదేవిధంగా తిరుపతిలో జేమ్స్ పై దాడి చేసినటువంటి వాళ్ళని వెంటనే SC/ST అట్రాసిటీ చట్టం కింద వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. లేని పక్షంలో ఇక్కడ సూళూరుపేట ప్రాంతంలో కూడా CPM పార్టీ ఆధ్వర్యంలో మిగతా సోదర దళిత సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పని అనేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.